ఖమ్మం కేంద్రంలోని 30వ డివిజన్లో మున్నేరు వరద బాధితులకు డాక్టర్ రామకృష్ణ 25 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందజేశారు. ఇక అనెస్థిషియా టెక్నీషియన్ వారి ఆధ్వర్యంలో ప్రశాంతి ఎమర్జెన్సీ క్లినిక్, తెలంగాణ అంబులెన్స్ సర్వీస్ మేనేజ్మెంట్ వారు నిత్యావసరాలు పంపిణీ చేసి అండగా నిలిచారు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డు వద్ద వరద బాధితులకు నిత్యావసరాలు అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. నా పేరు కేతా రామకృష్ణ. తెలంగాణ అంబులెన్స్ సర్వీస్ అండ్ ప్రశాంతి ఎమర్జెన్సీ క్లినిక్, పంపింగ్ వెల్ రోడ్ 30వ డివిజన్లో గత 1.5 ఇయర్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు మొన్న 25వ తారీఖున ఆదివారం రోజు వరదలు వచ్చి 30 ఇల్లు మా 30వ డివిజన్లో కొట్టకపోవడం జరిగింది. దాంట్లో నా ఇల్లు కూడా మునిగిపోవడం జరిగింది. ₹1,00,000 దాకా సామాన్లు ఖరాబ్ అయినాయి. అయినా కూడా నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నా వంతు సహాయము ఒక్కో ఇంటికి 25 కేజీస్ లెక్కన 300 ఇండ్లకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ పూర్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు తినడానికి కూడా తినలేక, బట్టలు లేక చాలా ఇండ్లు పడిపోయినాయి కాబట్టి నా వంతు సహాయము వాళ్ళకి సహకరించాను. అదే రీతిగా మానవ సేవే మాధవ సేవ అంటే మనుషులకు చేసిన సేవ దేవుడితో సమానమని మన పెద్దలు చెప్పారు. అదే రీతిగా నా వంతు సహాయము ఈ 30వ డివిజన్ వారికి నా వంతు సహాయము నేను చేశాను. దీనికి సహకరించిన పెద్దలకి